రాక రాక ఊళ్ళకు బస్సు వస్తే ఎంత సంబరం ఉంటది ఊరోళ్ళకు. లేక లేక కొడుకు పుడితే ఇంటోళ్ళకి ఎంత సంబరం ఉంటది. కాక కాక ఊళ్ళో ఎవళ్ళన్నా ఏ ఎమ్మెల్యేనో అయితే ఊరు బాగుపడుతుందని ఎంత సంతోషపడతారు ఊరోళ్ళు. అసొంటిది రేవంత్ రెడ్డి సారు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యిండు. వాళ్ళ ఊరోళ్ళ సంబరం చిన్నగా ఉంటదా? ఇక గల సంబరాలు ఎట్లున్నాయో చూసేద్దాం పారి. ఇగో ఇట్ట రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని షెయి పార్టీ ఢిల్లీ పెద్దోళ్ళు చెప్పేటాళ్లకు వాళ్ళ సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఊరోళ్ళ సంబరాలు చిన్నగా లేవు. కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అని జేకొట్టుకుంటూ మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇగో ఇట్ట ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా ఊరంతా సంబరాలే సంబరాలు. వాళ్ళ ఊరి మనిషి, వాళ్ళ నడుమ పెరిగిన మనిషి, వాళ్ళ నడుమ తిరిగిన మనిషి అసలు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుందంటే ఉండదా? ఇక ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా ఉంది. కొండారెడ్డిపల్లి అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడం ప్రతి జిల్లాకు ప్రతి ఊరుకు అంటే అందరికీ తెలుసు. ఆగనాట ఇన్నాళ్ళ సంది నాగర్ కర్నూలు జిల్లాల కొండారెడ్డిపల్లి అనేటి ఊరుందనే ముచ్చట కూడా ఎవ్వరికి తెలియదట. ఇప్పుడు ఆ ఊరికేంచి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి అయ్యేటాళ్లకు రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో అలా ఊరి పేరు మారిమోగుతుంది అన్నట్టే చెప్పుకొచ్చింది ఈ అక్క. ఇగో ఇట్ట ఒక ఊరోళ్లే కాదు మండలంలో ఉన్న అన్ని ఊళ్ళ పబ్లిక్ మస్తు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఊళ్ళన్నీ ఎలుగులైతాయని మరి చూడాలి. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సీట్లకు ఎక్కినాక వాళ్ళ ఏరియాలో ఏ పార్టీ మంచి చేస్తాడో ఏందో అనేటిదిగా. ఏదన్నా కానీ వీళ్ళు కానీ రేవంత్ రెడ్డి సార్ మీద అక్కడి పబ్లిక్ గట్టిగానే నమ్మకం పెట్టుకున్నారు. పోండ్రి.